గులాబీ బాస్ కేసీఆర్ తో హైదరాబాద్ నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు బీఎస్పీ నేతలు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ, బీఎస్పీ రాష్ట అధ్యకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమయ్యారు. లోక్సభ స్థానాలపై కేసీఆర్ తో చర్చించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీ అడుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ తో హైదరాబాద్ నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు బీఎస్పీ నేతలు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ, బీఎస్పీ రాష్ట అధ్యకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమయ్యారు. లోక్సభ స్థానాలపై కేసీఆర్ తో చర్చించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీ అడుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, బీఎస్పీకి కేసీఆర్ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? రైట్ స్పందన, దాదాపు 3 గంటలుగా కేసీఆర్ నివాసంలో నందినగర్ లో బీఎస్పీ సంబంధించినటువంటి కీలక నేతలు హాజరైనటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీతో పాటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. దీంట్లో ప్రధానంగా మొన్నటి మనం 1 వీక్ బ్యాక్ చూసాం. ఆర్ఎస్ ప్రవీణ్ నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సీట్ తో పాటు చర్చలకు సంబంధించినటువంటి అంశం మీద ఆ రోజు దాదాపు 2-3 గంటలుగా చర్చలు జరిగాయి. దాని తర్వాత మాయావతి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కొంత గ్యాప్ అయితే ఇచ్చారు. నిన్న నుంచి మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. మాయావతి క్లియర్ గా పొత్తుకు ఓకే అని చెప్పినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పింది. దీంతో ఉట్టావట్న ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇంకా దీంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు రామ్జీ కూడా నేషనల్ కోఆర్డినేటర్ కూడా జాయిన్ కావడంతో ఇప్పుడు అదనంగా ఇంకొక సీట్ కావాలి నాగర్ కర్నూలుతో పాటు అని కూడా ప్రతిపాదన అయితే కేసీఆర్ దగ్గర పెట్టారు. దీంట్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చల్లో ప్రధానంగా ఆదిలాబాద్ సీటు ఎస్టీ సంబంధించిన రిజర్వ్ స్థానం, నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్ స్థానం, ఈ 2 కూడా బీఎస్పీ అడుగుతోంది. మొత్తం 17 లోక్సభ స్థానాలు రాష్ట్రంలో ఉంటే 2 మాత్రం మాకు కేటాయించండి బీఎస్పీకి, మేము పూర్తి స్థాయిలో 15 లోక్సభ స్థానంలో మేము సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు ప్రతిపాదన ముందు పెట్టారు. దీంతో ఒకటి నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో పోటీ చేశాడు మన అసెంబ్లీలో, అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ తన అదృష్టాన్ని నాగర్ కర్నూలు ద్వారా పరీక్షించుకోవాలనుకున్నాడు. బట్ అక్కడ విషయం ఏంటంటే నాగర్ కర్నూలు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. చదువుకున్నది కానీ ఆయన మొత్తం పుట్టి పెరిగిందంతా అక్కడే కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా కేసీఆర్ కూడా సూచించడం జరిగింది. అదే సమయంలో మనం ఒప్పుకోవడం కూడా జరిగింది. బట్ 2వ సీటు విషయం కూడా ఆదిలాబాద్ కూడా అడుగుతున్నారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడర్ కి ఇప్పించుకోవాలి అనేది అనుకుంటున్నారు. ఎందుకంటే కేవలం ఒకరికే టికెట్ ఇవ్వడం వల్ల అది కరెక్ట్ సంకేతం పోదని కూడా అప్పటికే అనుకున్నారు. అందుకనే ఖచ్చితంగా ఈ పొత్తులకు సంబంధించిన అంశంతో పాటు ఓట్ షేరింగ్ విషయం కూడా రామ్జీ వచ్చినటువంటి కీలక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి అయితే ఈ ఓట్ షేరింగ్ కూడా క్లియర్ గా, ఎందుకంటే బీఎస్పీకి 2 సీట్లు అడుగుతున్నప్పుడు మిగతా స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో వరంగల్లో కానీ, నల్లగొండలో కానీ, మహబూబ్ నగర్ లో మిగతా స్థానాల్లో కనీసం 6-7 లోక్సభ స్థానాల పరిధిలో బీఎస్పీకి నికరంగా ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఓట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. చూడాలి, ఒకటే ఇస్తారా, 2 టికెట్లు ఇస్తారా? నాగర్ కర్నూలు ఒకటే ఇచ్చి భవిష్యత్తులో వేరే రకంగా చూస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. బట్ ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం నాగర్ కర్నూలు టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇవ్వడానికి మాత్రం కేసీఆర్ ఇప్పటికే ఒప్పుకున్నారు. మిగతా విషయాలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో బీఎస్పీకి వ్యతిరేకంగా కేసీఆర్ గానీ అంతకంటే ముందు వీళ్ళ మిగతా మాట్లాడిన పరిస్థితి, అదేవిధంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒంటికాల మీద లేచి పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన సందర్భం కూడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉండకుండా మాట్లాడుకోవడం, అదే సమయంలో ప్రచారం కూడా జాయింట్ గా ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, బహిరంగ సభల్లో కలిసి ఎక్కడెక్కడ పాల్గొనాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా కేసీఆర్ మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే మాయావతి కూడా పొత్తుకు కానీ అన్నిటి మీద శక్తులు ఇచ్చిన నేపథ్యంలో మాయావతి కూడా ఒక బహిరంగ సభలో వచ్చి మాట్లాడతారనేట్టుగా ఇప్పటికే రామ్జీ కేసీఆర్ తో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి ఏ సభల్లో మాట్లాడతారు, ఈ పొత్తులకు సంబంధించినట్టు 2 సీట్లు వస్తాయా, అన్ని విషయాలు కూడా మనకు రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.
బట్ ఆదిలాబాద్ విషయం కొంత కన్ఫర్మ్ కావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గులాబీబాజ్ కేసీఆర్ తో హైదరాబాద్ నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు బీఎస్పీ నేతలు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమయ్యారు. లోక్సభ స్థానాలపై కేసీఆర్ తో చర్చించారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీ అడుగుతోంది.